కంపెనీలో కొత్తగా ఇల్లు కట్టుకున్న కుమారి కిచెన్లో వంట చేస్తుంది. ఈలోగా కిచెన్లోకి చింటూ ఇంకా సృజన బాల్ బ్యాగ్ పట్టుకొని వస్తారు. నీళ్లు వేస్ట్గా పోవటం చూసి చింటూ వాల్ పనిచేస్తాడు. ఏంటమ్మా, పని అయిన తర్వాత నీళ్ళు ఆఫ్ చేయొచ్చు కదా, చూడు ఎలా నీళ్ళు వేస్ట్గా పోతున్నాయో. ఇప్పుడు ఏమైందమ్మా, చూడమ్మా, నీళ్ళు వేస్ట్గా పోతున్నాయని కంప్లైంట్ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకోవాలి కదా. ఇక్కడ అసలే ఎవరూ లేరు బాగు చేయటానికి కూడా. చూడరా, ఇది గ్రేట్ అండ్ కంపెనీలో ఇల్లు కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు నాకు ఏమేమి సాకులు చెప్పకుండా ముందుగా మీరు ఆడుకోండి, ఓకేనా. మీరు నాకు సరకా ఇవ్వాల్సిన లేదు. అది కాదమ్మా, అన్నయ్య చెప్పేది కూడా నిజమే కదా. మా స్కూల్లో కూడా చెప్పారు నీళ్ళు వేస్ట్ చేయొద్దని. మనం నీళ్ళు వేస్ట్ చేయకపోతే ఇంకొకరికి ఉపయోగపడుతుందని. ఇప్పుడేంటి మీరు నా మీద ధర్నా చేస్తారా ఏంటి? నీళ్ళు వేస్ట్గా వృధా చేయొద్దు మమ్మీ అని. వెళ్ళండి కిచెన్లోంచి,